కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో కొమ్ముల నల్ల కన్నబాబుకి చెందిన వ్యవసాయ క్షేత్రంలో తూర్పు కాపు వన సమారాధన మహోత్సవం గోపిశెట్టి శ్రీను అప్పికొండ అయ్యప్పల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఉదయం నుండి తూర్పు కాపు కుటుంబాలు విచ్చేసి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆర్కెస్ట్రా, డాన్స్, బేబీ డాన్స్ వంటి సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఆటపాటలతో ఉల్లాసంగా ఉత్సాహంగా గడిపారు. సుమారు 4,000 మందికి పైగా హాజరు కావడంతో భోజనాలు చేయడానికి ఏ ఒక్కరికి ఇబ్బంది కలగకుండా ఎక్కువ స్టాల్స్ ఏర్పాటు చేశారు. తూర్పు కాపు కుటుంబాలను ఏకం చేయడానికి కృషి చేసిన గోపిశెట్టి శ్రీను అప్పికొండ అయ్యప్పలను పత్రి రమణ, కట్టమూరి కొండబాబు మరియు కుల పెద్దల చేతుల మీదుగా పూలమాలతో శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఖాళీ లేకుండా పోతుంది. నాది చిన్న ఉదాహరణ చెప్తాను. నేను పెళ్లి చేసుకోవడానికి పెళ్లి సంబంధాలు రాకపోతే నేను మా అక్కగారు ఒక కామరాజపేటలో చిన్న పుష్పతి ఫంక్షన్ తీసుకువెళ్ళారు. అక్కడ నన్ను చూసి వాళ్ళ బంధువులు మా బంధువులు మాట్లాడుకుని అలా పెళ్ళి అయింది. ఈ రోజుల్లో మనం ఏం చేస్తున్నాం అంటే మన పెళ్ళికి వెళ్తున్నాం, తల్లిదండ్రులు మాత్రమే వెళ్తున్నాం, మన పిల్లల్ని తీసుకు వెళ్ళట్లేదు. వాళ్ళు కాలేజీ స్కూల్ అని చెప్తున్నారు. ముందు మన బంధువులు పెళ్ళికి ఆ శుభకార్యాలకి కన్ఫామ్గా మన కుటుంబ సభ్యులను తీసుకువెళ్ళకుండా కోరుచున్నాను. ఇక్కడ ఎందుకంటే మనకి పెళ్లి సంబంధాలు కుదురుతాయి. నాకు అలా కుదిరింది కాబట్టి చెప్తున్నాను. మన కుటుంబంలో పెళ్ళి అయితే కుటుంబ సభ్యులు అందరూ వెళ్ళవలసిందిగా కోరుచున్నాను. తూర్పు కాపుల సంఘం తరపున ఈవేళ భారీ ఎత్తున 4,000 మందితో ప్రతిపాడులో వనభోజనాలు జరిగినాయి. అలాగే సంఘం కూడా ప్రతిపాడులో తూర్పు కాపుల సంఘం ఏర్పాటు చేస్తాం. అన్ని వీధుల నుంచి కూడా 4 వీధుల నుంచి పెద్దలందరూ వచ్చారు. సంఘం ఏర్పాటు చేసి అందరూ కలిసికట్టుగా ఉంటాం. ప్రతి ఏటా ఇలాగ వనభోజనాలు పెట్టి ఒక సంఘం ఏర్పాటు చేసి రేపటి భవిష్యత్తులో పిల్లలకి బీసీ సర్టిఫికెట్లు అన్ని తెచ్చేలాగా తూర్పు సంఘం రిజర్వేషన్ చేసేలాగా మనకి రిజిస్ట్రేషన్ బాడీ రిజిస్ట్రేషన్ కూడా అన్ని విధుల నుంచి తీసుకుని పెద్దలందరినీ రిజిస్ట్రేషన్ చేస్తాం. అందరూ కూడా మన సీను గోపిశెట్టి సీను, అప్పికొండ అయ్యప్ప ఇలాగే పెద్దలందరూ కూడా